ఇప్పుడు తులారాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ప్రతి విషయంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా గోచరిస్తున్నది. అదేవిధంగా ఈ వారం ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కొంచెం భాగ్యస్థానంలో వారం ప్రథమార్థంలో బుధస్థానంలో చంద్రగ్రహం వలన కొంచెం డబ్బు ఎక్కువగా ఖర్చు అయినప్పటికీ కూడా సమయానికి ధనం చేతికి అందటం అనేటటువంటిది జరుగుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం అనేటటువంటి ఏర్పడబోతున్నది. విద్యార్థులకు కూడా బాగా కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చును. నూతన చదువుల కోసం ఎదురు చూసేటటువంటి వారు, విదేశాలు వెళ్ళేటటువంటి వారు శుభవార్తలు వింటమనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఇతరత్ర అనవసరమైనటువంటి ఖర్చులు సంభవించినప్పటికీ సమయానికి ధనం చేకూర్చుని వారికి ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభించబోతున్నది. న్యాయపరమైనటువంటి చికాకులు ఉన్నటువంటి వారు ఈ వారం వాయిదాలు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారు 1-2 సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏదైతే చిన్న చిన్న హెల్త్ సమస్యలు ఉన్నాయో వాటి చక్కటి పరిష్కారం అనేది ఏర్పడటం అనేటటువంటి జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా వీరికి ఆర్థికంగా కొంచెం ఖర్చు ఏర్పడినప్పటికీ కూడా ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభించబోతున్నది. కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఏదైతే సమస్యలు చికాకులతో తలెత్తుతున్నాయో వృత్తిలో కూడా మంచి అభివృద్ధి బాటలో పయనించడం అనేది జరుగుతాయి. అదేవిధంగా వ్యాపారస్తులు లాభాలు గడించేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే వారం ప్రథమార్థంలో బుధస్థానంలో చంద్రగ్రహం ఉన్నందున కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వారం ద్వితీయార్థం నుంచి బాగా కలిసి రావటం అనేటటువంటిది జరుగుతుంది. ప్రతినిత్యము కూడా వీరు విష్ణు సహస్రనామం పారాయణగా చేయటం, అదేవిధంగా సుదర్శన అష్టకం వింటము ప్రతినిత్యము. అదేంత పాటుగా శనివారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులతో అష్టోత్తర పూజ చేయటం వల్ల వీరికి ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది.